అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలండి. అందరూ కూడా శివుడి గుడికి వెళ్లి మంచిగా గట్టిగా కోరుకుంటున్నారనుకుంటా కోరికలు కాస్త. సో, ఎనీవేస్ నాన్ వెజ్‌లకి ఎంతమంది ఇబ్బంది పడుతున్నా నేనైతే అర్థం చేసుకోగలను. ఎందుకంటే మా ఇంట్లో కూడా సేమ్ సిచ్యువేషన్స్ అనమాట. నాన్ వెజ్ లేకపోతే మొక్కు దిగదు కదా! సో, ఈ కార్తీక మాసం మనం ఇంక తప్పదు కాబట్టి ఇంక ఈ విధంగా ఆలు పరోటా మేము చేసుకుంటున్నాం నైట్ పూట టిఫిన్ కింద. సో, ముందుగా గోధుమ పిండి అయితే చపాతీ ముద్ద అయితే నీట్‌గా కలుపుకున్నాము. కలుపుకున్నాక ఇంకా బంగాళదుంపలు ఉడకపెట్టేసి ఆ బంగాళదుంపల తొక్కలు తీసి అందులో ఉప్పును, కారం కొంచెం బాగా కలుపుకొని పేస్ట్‌లా చేసుకున్నాము. చేసుకున్న తర్వాత తాలింపులో జీలకర్ర, పచ్చిమిర్చేసి కొంచెం పసుపేసి బాగా కలుపుకున్నాం. కలుపుకున్నాక ఈ చపాతీ ముద్ద ఏదైతే ఉందో దాంట్లో ఇది స్టఫింగ్ చేసేసుకొని బంగాళదుంప పేస్ట్ కాస్త స్టఫింగ్ చేసి ఈ విధంగా రొట్టెలాగా తద్దేసుకున్నాము. ఇది వేడివేడిగా కాల్చుకొని తింటే ఉంటుంది దాని మజా వేరే లెవెల్‌లో ఉంటదనమాట. చల్లగా అయితే దీని టేస్ట్ అయితే ఉండదు. ఎనీవేస్ మా ఆలు పరోటాలు ఎలా ఉన్నాయి మీరైతే కామెంట్లో పెట్టండి. ఈరోజు మా ఇంట్లో అయితే మాత్రం ఈ విధంగా టిఫిన్ అయితే చేసుకున్నాము అందరం కోసం. మీ ఇంట్లో టిఫిన్ ఏంటో నాకైతే కామెంట్లో పెట్టండి. మా ఆలు పరోటా ఎలా ఉందో కూడా ప్లీజ్ కామెంట్. ఎనీవేస్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.